గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ప్రేమకు ఆహ్వానం బుక్ రీడింగ్. ముందుగా మనం గురుగీత శ్లోకాలు తెలుసుకొని ఆ తర్వాత బుక్ సెషన్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ రష్మి. థ్యాంక్ యూ స్వయం. నిన్న మనము సిక్స్త్ శ్లోక వరకు కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ పార్వతీదేవి చాలా సవినయంగా పరమేశ్వరుని రిక్వెస్ట్ చేస్తారు కదా అంతకుముందు. సో పరమేశ్వరుడి రెస్పాన్స్, నువ్వు నాలో సగము, నాకు తెలిసిందంతా నీకు తెలుసు, తెలియందేమీ లేదు, కాకపోతే లోకోపకారం కోసము ఈ మునులు పక్కకున్న మునులు అండ్ మానవాళి కోసము నువ్వు నన్ను అడిగావు పార్వతి అని చెప్తారు. అది మంచి సవస్తరణ వివరణ అన్ని విన్నాం మనము. ఇప్పుడు సెవెంత్ శ్లోక. యో గురుస్స శివః ప్రోక్తోయ శివస్స గురు స్మృతః వికల్పం యస్తు కుర్వీత సభవేత్ పాతకీ గురౌ. ఎవడు గురువో అతడే శివుడు, ఎవడు శివుడో అతడే గురువు. ఇదే వేదాలలోనూ స్మృతులలోనూ పురాణాలలోనూ చెప్పిన విషయం. ఈ సత్యాన్ని మరచి భేద బుద్ధి పెట్టుకునేవాడు మహాపాపి అవుతాడు అంటున్నాడు శివుడు. సో సాక్షాత్ శివుడే చెప్పారు ఇక్కడ. ఏంటి అంటే ఈ గురువుకి శివుడికి భేదం లేదు. ఎవడు గురువో అతడే శివుడు, ఎవడు శివుడో అతడే గురువు. వివరణ. ఇక్కడ శివుడు అనే మాట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని సూచిస్తుంది. దీన్నే ఉపలక్షణం అంటారు. ఉపలక్షణం అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని భావించాలి అన్నమాట. దత్తాత్రేయ తత్వం అని కూడా మనం సమన్వయించుకోవచ్చు. అందుకే అంటారు కదా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మయ శ్రీ గురువే నమః. దత్తాత్రేయ స్వామి మళ్ళీ బ్రహ్మ, విష్ణు అండ్ శివ అందరి ఉంటాయి కాబట్టి, త్రిమూర్తుల అవతారం కాబట్టి దత్తాత్రేయ తత్వం అని కూడా మనం సన్వయించుకోవచ్చు అంటున్నారు ఇక్కడ. గురువు మనలాగే తింటున్నాడు కనుక, తిరుగుతున్నాడు గనుక ఆయన కూడా మానవ మాతృడే అని భావిస్తూ ఉంటారు. అది తప్పు, అది పాపం. అంటే గురువు మానవ శరీరంలో ఉంటే మనకు నమ్మకం రాదు కదా. అంటే మీనింగ్ అది మనలాగా మానవుడే కదా అని పోతుంది కదా. సో దాన్ని ఉద్దేశించుకుంటూ చెప్తున్నారు, గురువు మనలాగా ఉన్నారు. ఎందుకంటే బాబా సచరితల్లో కూడా ఉంటది కదా, మనకు అర్థమయ్యే సగుణత్వం గురువు తీసుకుంటారు. అప్పుడప్పుడు బాబా తిడతారు, అప్పుడప్పుడు చిన్న చిన్న రాళ్ళేసి కొడతారు కోపం వస్తే, మళ్ళీ అప్పుడప్పుడు సడన్ గా మదర్ లాగా వచ్చి కిస్ చేస్తారు. అంటే మనతో ఉండి మనలాగా ప్రవర్తిస్తేనే మనం కనెక్ట్ కాగలుగుతాము. కానీ అలా చేశారు కదా అని వాళ్ళ గురుతత్వము, వాళ్ళ మొత్తము పవర్స్ అవి పోవు. జస్ట్ మనకు అర్థం అవ్వాలి అని మనలాగా ప్రవర్తించి మన భాషలో మాట్లాడి మనని ఉపదేశిస్తారు. అయితే అవతారిక. ఆ విధంగా గురువును త్రిగుణాత్మకమైన త్రిమూర్తుల స్వరూపంగా చూపించి, ఇక ఇప్పుడు గుణాలకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపంగా చూపిస్తున్నారు. అంటే ఇప్పటివరకు మెల్లిగా ఎలా స్టార్ట్ అయింది గురుగీత, పార్వతీదేవి పరమేశ్వరుని అడగడము, పరమేశ్వరుడు చెప్పడము ఇదంతా. ఇప్పుడు మెల్లిమెల్లిగా శ్లోక 7 నుండి మనకి గురువు మహత్యము, గురువుని ఎలా పూజించాలి, ఎవ్రీథింగ్ అబౌట్ గురుతత్వ చెప్తున్నారు. అయితే ఇప్పుడు 8థ్ శ్లోకం అండి. దుర్లభం త్రిషు లోకేషు త్రచ్చును ప్రవదామ్యహం గురుం బ్రహ్మ వినానాన్యత్ సత్యం సత్యం వరాననే. ఇది నేను గణపతి సచ్చిదానంద స్వామి గారిది 1 అవర్ ఉంటుందండి యూట్యూబ్‌లో. తను యాక్చువల్లీ పాడతారు స్వామీజీ. నేను ఫస్ట్ విన్నది గురుగీత మొన్న గురు పౌర్ణిమ అప్పుడు అదే. సో నేను చెప్దాం అనుకున్న ఆ పాటొచ్చేస్తుంది. మీరెప్పుడన్నా నేను పంపుతాను లింక్. ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు చూడండి అది. సారీ వీలున్నప్పుడు. ఆహ్, అయితే ఏమంటున్నారు ఇక్కడ, దుర్లభం త్రిషు లోకేషు త్రచ్చును ప్రవదామ్యహం గురుం బ్రహ్మ వినానాన్యత్ సత్యం సత్యం వరాననే. సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ ఉంది గదా ఇక్కడ. తాత్పర్యము. పార్వతీ, 3 లోకాలలోనూ దొరకని రహస్యం చెబుతాను విను. గురువే పరబ్రహ్మ, అంతకన్నా వేరేది లేనే లేదు. ఇది ముమ్మాటికి సత్యం. వివరణ. ఇక్కడ 3 లోకాలంటే బ్రహ్మలోకం, వైకుంఠం, కైలాసం. అవతారిక. గురుతత్వం మీద దృష్టి లేకపోతే అన్ని అనుష్ఠానాలు నిరర్థకాలే.
అని చెబుతున్నారు. ఇక పైన 4 శ్లోకాలలో అయితే ఇది రేపు చెప్పుకుందాము 9th అండ్ 10th టుగెదర్. కాకపోతే ఇక్కడ తెలిసేదేంటి అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, త్రిమూర్తి స్వరూపమంతా గురువే. అండ్ గురువు పరంబ్రహ్మ కూడా గురువే. ఇక్కడ ఆపేస్తాను ఇవాళ. రజని గారు ఓవర్ టు యూ అండి. Okay, thank you, Rashmi. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్ డెలఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. ముందుగా ఈ గ్రంథం పారాయణ చేసే అవకాశం ఇచ్చిన మన సోల్ సిస్టర్స్ ప్లాట్ఫామ్కి, స్వయం గారికి, అండ్ పారాయణం వినే సోల్ సిస్టర్స్ అందరికీ, మరియు తెలుగులో అనువాదించడానికి ప్రేరణ వచ్చిన అండ్ ఆయనకు సహాయపడిన అందరు మాస్టర్స్కి, విశ్వనాథ్ గారికి అండ్ మిగతా మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. మొన్న 2 సెషన్స్ జరిగిన వాటిని ఒకసారి కొంచెం మనం క్లుప్తంగా చెప్పుకుందాము. ఆథర్ ఇవాన్ డెలఫ్లోర్ గారికి బాబాజీ ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా ఈ మనకి సందేశాలు అందజేయబడినాయి అన్నమాట. ఆవిడనే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆవిడ చాలా స్వచ్ఛమైన మనసుతో ఉన్న వ్యక్తి అన్నమాట. అండ్ దెన్ ఆవిడ ప్యూర్ హార్ట్తో ఉన్నారు. సో ఈ పుస్తకంలో మనకి మూలం సూత్రాలు ఏంటంటే ప్రేమ, స్వచ్ఛత, సరళత. అంటే ఇవి చాలా చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేవి, బట్ పెద్దవాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా విశేషమైన పదాలు అన్నమాట. అవి బాబాజీ స్వయాన ఆవిడ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యి ట్రాన్స్ రైటింగ్ అని కూడా అంటారనమాట. అలా ఆవిడ ప్రమేయం ఏమీ లేకుండా ఆవిడతో రాయిపించిన సందేశాలు, వాటిని ఆవిడ ఏ విధంగానూ కూడా మార్చలేదు. బాబాజీ ఏమంటారంటే ఈ పుస్తకము ఒక మహాగ్రంథంలాగా చదవచ్చు. ఈ పుస్తకం పారాయణ చేసిన వాళ్ళకి కూడా క్రియాయోగా చేసినంత ఫలితమే వస్తుందని. ఎందుకంటే ఈ పుస్తకం చదివినప్పుడు మన మనస్సు, హృదయము, కళ్ళు యోగా చేస్తాయి, శరీరమేమో నిశ్చలంగా ఉంటుంది. అంటే బాబాజీని తెలుసుకోవడానికి ఎవరికైనా ఇది ఒక చిన్న లైక్ క్విక్, చాలా సులభమైన మార్గం అన్నమాట. ఆయనని బాబాజీ అని అంటే హిందీలో చూసినా, ఇంగ్లీష్లో చూసినా ఒక తండ్రి అని అనమాట. అంటే ఒక పిల్లల్లాగా, మనం ఒక చిన్న పిల్లల్లాగా ప్రేమతో బాబాజీ అని ఒక్కసారి మనం పిలిస్తే చాలన్నమాట. ఆయన ఎవరికైనా వచ్చి కనపడతారు. అండ్
అంటే మనతో పాటు ఉండి మనల్ని గైడ్ చేస్తారనమాట. మనం ఒక ఎన్‌లైటెన్డ్ మాస్టర్ అనే లేకపోతే ఇట్లాగా నాకు ఛానలింగ్ అవ్వాలి అలా అంతా ఉండనవసరం లేదు. మనకి కావాల్సిందేంటంటే మన మనసులో ప్రేమ నింపుకోవడం అనమాట. అంతే అనమాట. అండ్ ఈ బాబాజీని మనందరము ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నాం కదా! ఈ ఇండియా నుండి యుఎస్‌లో అన్ని స్టేట్స్‌లో నుండి కనెక్ట్ అవుతున్నాం. కాకపోతే మనందరికీ ఏంటంటే ఆయనని కలవాలి చూడాలి అన్న తపన అనమాట. సో, ఆథర్ ఏం చెప్తారంటే వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు కూడా 5గురు వెళ్ళారంట రిషికేష్ దగ్గరికి. అక్కడ క్రియాయోగ ఆశ్రమంలో వాళ్ళకి దర్శనమైందంట. కాకపోతే వాళ్ళు బాగా ఆయనను కలుస్తాము అన్న చాలా దృఢ నమ్మకంతో వెళ్ళారంట. విశ్వాసం. ఆ ట్రస్ట్ అన్నది కూడా మనం కూడా పెట్టుకొని మనం ఈ బుక్కు చదువుతున్నప్పుడు అందరము ఆయనను అదే ప్రేమతో నింపుకుని, అంతే ప్రేమతో ఆయనని మనం ఆహ్వానిస్తే తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆయన మనకు కూడా దర్శనమిస్తారు అన్న విశ్వాసంతో ఈ బుక్కు ఇవాళ నెక్స్ట్ సందేశంలోకి వెళ్దాము. అధ్యాయం 1 సమయాత్తం అవ్వండి అంటే వార్మింగ్ అప్. తమిళ భాషిత అయిన ఋషి అగత్యార్ గారి అత్యుత్తమ ప్రాణాయామ శిష్యులైన క్రియా బాబాజీ నాగరాజ్ గారికి నేను బేషరతుగా ఆధీనం అవుతున్నాను. తమిళ సిద్ధాంతపు పంచ అంగాలు 5-fold శివయోగం ద్వారా సోరుబ సమాధి అనే తీరానికి క్రియా బాబాజీ మనందరినీ నడిపించుగాక. మనందరము క్రియాయోగం అనే గ్రేహౌండ్ బస్లో కూర్చుని మరియు దానిని నడిపే పని బాబాజీకి వదిలేద్దాం. ఓం క్రియా బాబాజీ నమః. ఓం. యోగి SAA రామయ్య. అంటే ఇక్కడ ఈయన ఇప్పుడు చెప్పినట్టే మనము ఇందాక అనుకున్నట్టే మనము స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే పిల్లలు ఎంత సంతోషంగా ఒక బస్సులో ఎక్కేసి వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉండరు. ఎందుకంటే ఆ డ్రైవర్ వాళ్ళు ఆ డ్రైవర్ని అంత ట్రస్ట్ చేస్తారనమాట, అంత విశ్వసిస్తారు. అదే విశ్వాసంతో మనకి బాబాజీయే డ్రైవరు. అండ్ దెన్ మనలందరినీ ఆ బస్సు ఎక్కించుకున్నారు. మనము ఆ బస్సు ఎక్కి ద్వారా హట్ వైపు, రాణికేత్ వైపు అటు వెళ్ళి బాబాజీ కేవ్స్ దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాము అన్న దృఢ నమ్మకంతో నెక్స్ట్ ఏమొస్తుందో చదువుకుందాం. మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? నవంబర్ 11, 2003 1వ జ్ఞాపిక. సమయం ఉదయం 7:41. ఇక ఇప్పుడు విను. గాలి ఇటువైపు వీచింది మరియు వ్రాయడం గురించి నాకు చెప్పింది. ప్రియతమా, మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? ఈ సమాచారాన్ని నువ్వు భరించలేవని ఎందుకు అనుకుంటున్నావు? దయచేసి ఈ సమాచారాన్ని అందుకో. ఎలా? ఈ గుసగుసలు సున్నితమైన ప్రతిధ్వనిగా రూపాంతరము చెంది వారి పట్ల నాకున్న ప్రేమను ఈ వెర్రి ప్రేమికులు అర్థం చేసుకునేలా చేస్తుంది. ఊగు ఊగు ఊగు. రాత్రి వస్తుంది, అది ఇక్కడే ఉంది. కాంతి నీ పేరును నాకు ప్రసరింపచేస్తుంది. ఒక స్ఫటికం తన ఉనికితో దగ్ధం చేసేది ఏమిటంటే వేర్పాటు అనే భ్రమను. నేను టెలిపతి ద్వారా నిన్ను పిలుస్తాను. సరిగ్గా 40 రోజులు మరియు
ఆ తర్వాత నీవు మాట్లాడు బాబాజీ. ఈ మొదటి సందేశము బాబాజీ ఏం చెప్తున్నారంటే మనము ఇవాన్ గారికి ఇదంతా టెలిపతిక్ గా వచ్చింది కదా. సో టెలిపతిక్ గా అంటే కొంతమందికి ఊహల్లాగా రావచ్చు, కొంతమందికి ధ్వని ద్వారా వాళ్ళకి వినిపించవచ్చు మాటల్లాగా, కొంతమందికి విజన్స్ లాగా రావచ్చు అనమాట. అండ్ కొంతమందికి జస్ట్ మనస్సులో ఆ సందేశము అలా మెదలచ్చు గుసగుసల్లాగా. సో అదే బాబాజీ అంటున్నారనమాట, నీకెందుకు సందేశం వస్తుంది, నువ్వు రాయాలని నాకు నాకు అట్లా అనిపించింది, అందుకనే నీకు వినపడుతున్నది. మనం దేని గురించి ఇలా నిరీక్షిస్తున్నామో ఆ సమయం ఆసన్నమైంది. ఈ నీకు వచ్చే ప్రతిధ్వనిని నువ్వు రూపాంతరం చేసి నువ్వు రాయడం మొదలుపెట్టు. ఊగు 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 అన్నది నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మనము ప్రతి శ్వాసలోనూ ఉన్నారు కదా. సో అదన్నా అవ్వచ్చు, లేకపోతే ఈవిడికి వచ్చే సందేశాలను ఒక తరంగాల ద్వారా ఆవిడకి వస్తున్నాయి కనుక అవైనా తీసుకుని పేపర్ మీద రాయడము అన్నది కూడా నాకు అనిపిస్తుంది. కాంతి, ఆవిడకి వచ్చే ఈ సందేశాలు చాలా బాబాజీ ద్వారా స్వయంగా వస్తున్నాయి కదా ఆయన దగ్గర నుండి. సో ప్రతి సందేశము ఆవిడలో ఆవిడకి వస్తున్నాయంటే మనకి కూడా వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆవిడ ఈ బుక్లో పెడితే మానవాళ్ళందరికీ వస్తుంది. సో ఆవిడ పెట్టే బాబాజీ అందించే సందేశము మనలో ఉన్న అజ్ఞానాన్ని ఒక స్ఫటిక ఎట్లా అయితే క్రిస్టల్ వెలుగునిస్తుందో అలా మనలో ఉన్న వాటిని సందేహాలని కూడా ఈ సందేశాలు ప్రేమతో వెలుగుని చూపించి మనకి బాగా అర్థమయ్యేటట్టు చేస్తాయి. ఆ భ్రమ నువ్వు వేరు నేను వేరు వాళ్ళు వేరు అన్న భ్రమను తీసేసి ప్రేమ ఉంటే అందరూ ఒకటేలాగా కనపడతాం కదా. ఆ వన్నెస్ని, ఏకత్వాన్ని చూపిస్తాయి అని నాకు అర్థమైంది అనమాట. ఇంకా ఆయన ఏం చెప్తున్నారు, ఈవిడికి వచ్చే నువ్వేవి ఆలోచించకు, మళ్ళీ ఆవిడ మనస్సు మధ్యలో వచ్చేస్తుంది కదా, మనకి లాగే అందరికి వస్తుంది కదా, ఇది కరెక్టా కాదా అవన్నీ ఆలోచించకు. 4 నెలలు అంటే నువ్వు రాసే ఈ టైం అంతా నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకంటే నిశ్శబ్దంలోనే ఎక్కువ శబ్దాలు వినపడతాయి కదా. అంటే మనలో మన లోపల గతంగా వెళ్ళాలి అని, అంటే ఇన్నర్ ఇంకా సైలెన్స్లోకి వెళ్ళు అని చెప్తున్నారని నాకు అర్థమైంది అన్నమాట. దివ్య సంభాషణలు నవంబర్ 11, 2003 రెండవ జ్ఞాపిక. సమయం రాత్రి 11:11. కాంతి ఏదైతే కనపడుతోందో అది కాగితం యొక్క మహాద్వారంలో పోర్టల్ చదవబడుతుంది. నా బిడ్డలు దివ్య సంభాషణలు గురించి వ్రాస్తారు మరియు మహాసాగరం దీనిని శక్తి యొక్క తరంగంతో ధృవీకరిస్తుంది. నువ్వు ఆ తరంగం యొక్క భాగమే, నువ్వే ఆ తరంగం. శిలలే ఆత్మ సహచరులు పునఃకలయికకు సాక్షులుగా ఉంటారు. అయినా కానీ భయం మరియు నియంత్రణ అనే మీటబట్టను నా బిడ్డల మనస్సును చలింపచేస్తూనే ఉంటుంది. అయినా నేను నీకు చెప్తున్నాను, ఎర్ర ఇనుము పదార్థము సమ్మేళనాలు ఉన్నత స్థాయి ఎరుకను ప్రకంపిస్తాయి మరియు ఏదైతే విడిపోయినట్లుగా కనపడుతుందో వర్తమానంలో పునరైక్యం అవుతుంది. ఆశీర్వాదాలు బాబాజీ. ఈ రెండో సందేశంలో బాబాజీ ఈ సందేశము వచ్చినది ఒక
కాంతిలాగా మనకి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుందని చెప్తున్నారనమాట. ఈ సందేశాలు ఈ సంభాషణలు మామూలు కాదు, ఇవి దివ్యమైన సంభాషణ. ఎందుకంటే స్వయాన బాబాజీ ద్వారా వస్తున్నాయి కదా. ఇవి శక్తివంతమైన తరంగాలు అండ్ ఇవి ఒక రూపాంతరం చెందుతాయి. ఆ తరంగాల యొక్క భాగమే ఇవాన్ గారు కూడా అదే శక్తి అని చెప్తున్నారనమాట. అండ్ ఈ భయము, ఈ నియంత్రణ అనే మీట బటన్ కొన్నిసార్లు మనకి ఈ లిమిటేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మన మనస్సును చలింపజేస్తాయి. కానీ మనము ఎరుకతో ఉంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఏదైతే వేరు పడతామో, ఇప్పుడు వర్తమానంలో ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎరుకతో చూస్తే అన్నీ ఒకటైపోతాయి. ఈ వర్తమానంలో ఉంటేనే అందరం ఒకటి అన్నది తెలుస్తుంది. ఈ మెసేజెస్ అందరికీ కూడా. అండ్ ఈ సందేశాలే ఒక ఆశీర్వాదాలు కూడా అవుతాయి అని చెప్తున్నారన్నమాట. జ్ఞానానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను. నవంబర్ 12, 2003 3వ జ్ఞాపిక. సమయం మధ్యాహ్నం 12:10. ఇంకో 3 రోజులు మరియు అమృతం ఎక్సెలర్ ఒక గుండ్రని క్రిస్టల్ గా కరిగిపోతుంది. వేచి ఉండు. నువ్వేం ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రులు మిఠాయిని తినాల్సిన ఆవశ్యకత ఉంది. మొదట మనం వారికి తినిపిద్దాం, మరియు తర్వాత సృష్టి నిర్దేశించినట్లుగా వారు పిల్లలకు వడ్డిస్తారు. మొదట వారు నా బాలుడి దగ్గరకు, తర్వాత నా ఆత్మ సహచరుడి దగ్గరకు వెళ్తారు. ఆహా, నేను మీకు చెప్తున్న ఈ పదాలేమిటి? పుట్టుకకు ముందు నుంచే భగవంతుడి సాక్షాత్కారపు సంభావ్యత ఇక్కడే మరియు ఇప్పుడే ఉంది. మీ భూగ్రహం మీద ఖ్యాతికి మరియు గుర్తింపుకు అతిగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మాస్టర్స్ సైతం ఆధ్యాత్మికత మరియు అహంకారం యొక్క సూక్ష్మ రేఖను దాటేస్తూనే ఉంటారు. అంటే ఈ సందేశాల నుండి మనకి ఒక అమృతం, అంటే అమృతం అన్నది అమృతం తీసుకున్న వాళ్ళు ఎల్లకాలము ఉండిపోతారు కదా, వాళ్ళు చిరంజీవులుగా ఉంటారు. అట్లా ఎలాగైతే అమృతము ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఈ మెసేజెస్ కూడా మనకి ఈ క్రిస్టల్ ఎలాగైతే కరిగిపోయి మనలో ఉన్న అనుమానాలు కానీ సందేహాలు కానీ అలా తొలగిస్తుందో, ఈ మెసేజెస్ మనకు అలా అమృతంలాగా వస్తాయి. ఇది ఫస్ట్ మనము తల్లిదండ్రులకి అందజేస్తే ఈ సందేశము, మళ్ళీ వాళ్ళ పిల్లలకంటే ఈ సందేశాలు అలా జనరేషన్స్ కి వెళ్తానే ఉంటాయి అని. అండ్ ఇది సృష్టి నిర్దేశించినట్లుగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాలచక్రంలో అవి ఈ సందేశాలు చిరకాలంగా నిలిచిపోతాయి అని అన్నమాట. బాబాజీ భగవంతుడి సాక్షాత్కారపు అంటే సెల్ఫ్ రియలైజేషను, గాడ్ రియలైజేషను, ఆ పాసిబిలిటీస్ అన్నీ, ఆ సంభావ్యతలన్నీ కూడా ఈ సందేశాల ద్వారా అండ్ దెన్
ఇప్పుడున్న మనమున్న ఈ ప్రపంచము ఈ టైంలో కూడా ఈ పాసిబిలిటీస్ అన్ని అవకాశం ఉంది. అందుకనే మనకి ప్రీవియస్ మెసేజ్లో కూడా చెప్పారు కదా, ఒక పోర్టల్ ఓపెన్ అవుతుందని. ఈ దాని గురించే చెప్తున్నారనమాట. కానీ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు, మనం ఈ భూగ్రహం మీద ఉన్న వాళ్ళందరూ చాలా మటుకు మన ఈగో వచ్చేసి మనం ఏది చేసినా, నేను ఈ పని చేస్తే నాకు ఫేమస్ అవుతానా, నాకేమొస్తుంది అన్న, నా లాభం ఏమిటి అన్న దాంతో ఆలోచిస్తాము. కొన్నిసార్లు ఎన్లైటన్మెంట్ అయిన మాస్టర్స్ కూడా ఇలాంటి దాంట్లో ఈ విషస్ సైకిల్ లాంటి దాంట్లో చిక్కుకుపోతారంట. వాటి నుండి మనం బయటపడాలి అని చెప్తున్నారు అనమాట. జ్ఞానానికి ముందే నేను శ్వాసించాను, మరణానికి ముందే నేను జీవించాను, అవగాహనకు అందని దాని గురించి చింతన చేసే ముందు 10 అంకెల వరకు లెక్క పెట్టు. ఆ తరువాత వచ్చి నాతో మాట్లాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు ఒక క్షణం మౌనం. నీ మనస్సును నేను నిద్రలో పెడుతున్నాను. హా, నిద్ర మరియు మెలకువ. నాకు ఆటలంటే ఇష్టం, నా బాలుడికి కూడా ఇష్టం. అంటే బాబాజీ ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పుడూ ఉన్నానన్నమాట. అండ్ ఆయనను ఎలా తెలుసుకోగలము? మనము శ్వాస ద్వారా ఎరుకలో ఉంటే, అంటే శ్వాస మీద పెడితేనే కదా మనము కళ్ళు మూసుకుని మన శ్వాస గమనించినా, ఒకవేళ మనం వేరే ఏ పని చేస్తున్నా కూడా, అంటే మనం ఎరుకలో ఉంటేనే మనకి ప్రెజెంట్లో ఉంటాం, ఈ వర్తమానంలో ఉంటాం. వర్తమానంలో ఉంటేనే మనం చేయవలసినవి తెలుస్తాయి. అండ్ దెన్ బాబాజీని కూడా కనుక్కోవడానికి మనకి చాలా సులభ మార్గం అన్నమాట. నేను మీరు పుట్టే ముందు ఉన్నాను, మరణానికి ముందు ఉన్నాను. అది నువ్వు అవగాహన చెందాలంటే ఆవిడకి కొంచెము ఆలోచిస్తా అంటే, ఒక క్షణం తీసుకో, కొంచెం ఆగు. అంటే మనకు కూడా ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏం చెప్తారంటే, కొంచెం ఆగి మనము ఆలోచించుకుని టైం తీసుకుంటే మన ఆలోచన విధానం కూడా వేరేగా ఉంటుంది. లేకపోతే మనం ఎమోషన్స్తో వెళ్ళిపోతాం కదా, అట్లా కాకుండా ఏది కరెక్ట్ కాదు అన్నది. సో ఆయన చెప్తున్నారు, ఒక క్షణం ఎట్లాగైతే ఆలోచిస్తావో అలాగే మౌనం కూడా. అంటే కొంచెం మనకి ఏది అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే, కొంచెం కళ్ళు మూసుకుని సైలెంట్గా ఉంటే నాకు ఏదైనా ఆన్సర్ వస్తుంది, అంటే మన మనసుతో కనెక్ట్ అయ్యి అట్లా మన హయ్యర్ సెల్ఫ్తో అట్లా కనెక్ట్ అవ్వి కొంచెం అట్లా ట్రై చేస్తాం కదా, అదే చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? మళ్ళీ నిద్రపోతావా, మళ్ళీ నేను లేపుతానా, నాకు చాలా ఆటలంటే కూడా ఇష్టము అని ఆవిడకి చెప్తున్నారన్నమాట. అండ్ బాలుడు అనే మదర్ ఎర్త్ యూనివర్స్ కూడా అట్లాగే ఇష్టం. అంటే ఎప్పుడూ కూడా ఉండాలి, వర్తమానంలో ఉండాలి, కానీ సీరియస్గా ఉండద్దు. అన్నీ ఎంజాయ్ చేయండి, ఆడుకుంటా పాడుకుంటా ఎప్పుడు జాయ్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. నేను ఇప్పుడు కదులుతాను మరియు ఇక్కడే ఉంటాను. నిశ్శబ్దంగా ఉండు. అవును, ఇంకా ఎక్కువగా. నువ్వు అనంతకాలం నుంచి చేస్తున్నట్లుగానే నా కోసం నృత్యం చేస్తావా? మన అమృతం నా బాలుడిని కరిగిస్తుంది. ఆహా, నేను నిన్ను ఊగమని చెప్పానే, నేను గాలి ద్వారా చూస్తున్నాను. నేను ఇప్పుడు కదులుతున్నాను అంటే మళ్ళీ ఆ శ్వాసనే
బాబాజీ అన్నమాట. ఆ శ్వాసనే గమనించు అని చెప్తున్నారు. గమనిస్తా నిశ్శబ్దంగా ఉండు. అండ్ ఈ శ్వాస అనంతకాలంగా ఉంది. ఆ శ్వాస ద్వారానే ఈవిడ కూడా ఎప్పటి నుండో తెలుసు అనమాట. ఆ ఆ శ్వాసని మనం గమనిస్తే చాలా విధాలుగా ఉంటుంది. దానినే నృత్యం చేస్తున్నట్టు. అండ్ ఆ శ్వాసను మనం గమనిస్తే ఒకలాంటి మనకు ఒక మంచి అనుభూతి, ఒక పీస్ఫుల్నెస్, ఒక కామ్నెస్ వస్తుంది కదా. అది కూడా అదొక ఇన్నర్ డాన్స్ అవుతుంది అన్నట్లు నాకు అర్థమవుతుంది అనమాట. అది మనము ఎవరికి చెప్పలేం కదా. ఎవరికి వాళ్ళ అంతర్గతంలోకి వెళ్తే అది తెలుస్తుంది అనమాట. అదే ఒక అమృతం అవుతుంది అనమాట. అంటే మనం ఆ బ్లిస్ అని అంటాం కదా, ఆ అమృతము తీసుకున్నట్టు అట్లాంటి ఒక స్టేట్ లో ఉన్నట్టు చెప్తున్నారు. మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా ఊగు ఊగు అనేది మళ్ళీ శ్వాసించు, ఆ శ్వాసని గమనించు. ఎందుకంటే ఆ గాలిలోనే నేనున్నాను, ప్రతి ఒక్కళ్ళలోనూ నేనున్నాను అని చెప్తున్నారనమాట బాబాజీ. ఓం సూర్య ప్రేమానంద్. ప్రతి మెసేజ్లోనూ ఒక్కొక్కసారి బాబాజీ అంటారు, ఒక్కొక్కసారి ఆయన ఇక్కడేమో ఓం సూర్య ప్రేమానంద్ అంటే ఆ సూర్యుడిలాగా తేజస్సు ఉన్న ప్రేమపూరితమైన ఆనందభరితమైన ఆ బాబాజీ. నేను ఇక్కడ ఉన్నాను. నవంబర్ 12, 2003. 4వ జ్ఞాపిక. సమయం మధ్యాహ్నం 12:17. ఆమె నువ్వు నా హృదయం పైన నీ చేతిని ఉంచినప్పుడు నేను దాన్ని అనుభూతి చెందుతాను. అవును, అవును, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు నా రూపాన్ని తాకలేదు కదా. ఖచ్చితంగా నువ్వు తాకవు. వాయువుతో స్వయంగా వాయువుగా నేను ఎల్లప్పుడూ నిన్ను స్పృశించాను. హహా, నా కోసం వెతుకుతున్నది నువ్వే అని అనుకున్నావు. హహా, ప్రియతమా, మన పవిత్రమైన గుహ నుంచి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుండి నేను నీ పేరు పిలుస్తూనే ఉన్నాను. మనం అంగీకరించాము, గుర్తుందా? ఆ కాంతి, తెల్లని వర్ణము, మహాకార్యం గుర్తుందా? నువ్వు నమ్ముతావు మరియు అయినా గాని నువ్వు నమ్మవు. వద్దు, వద్దు, ఏమి మాట్లాడవద్దు. నేను నీ మనస్సును చదువుతున్నాను. అంటే మనం కూడా బాబాజీ ఏం చెప్పారు? ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉంటుంది? ప్రేమ అన్నది ప్రతి వారి హృదయంలో ఉంటుంది. అయితే ఆవిడ పైన హృదయం పైన చేపెట్టిన బాబాజీ హృదయాన్ని టచ్ చేసినట్టే అనమాట. ఎందుకంటే బాబాజీ అక్కడ ఉంటారు. మనం కూడా మన హృదయం పైన చేపెట్టుకుని అదే అనుభూతిని పొందొచ్చు అనమాట. ఈవిడేమో ఆలోచిస్తున్నారు ఇదంతా నిజమే అవుతుందా కాదా అని. కానీ ఆయన అంటున్నారు, నా రూపాన్ని తాకలేదు కానీ తాకుతావు. అంటే ఆవిడకి అలా అనిపిస్తుంది అనమాట, ఇది నిజమా కాదా అని. ఆ అవేర్నెస్ లో ఉన్నట్టు లేనట్టు ఒక్కొక్కసారి మనం కూడా అట్లా ఊగిసలాడుతూ ఉంటాం కదా, ఇది అవుతాందా అవ్వట్లేదా అని. కానీ ప్రతి వాయువులో ఉన్నాను అంటే మళ్ళీ మనం ఆ శ్వాసలోనే ఉన్నారు. దాన్ని ఎరకతో మనం పట్టుకున్నామంటే ఆయనే స్వయంగా వాయువు అయి ఎల్లప్పుడూ ఉన్నారంట. మనం అదొక్కటే అన్నమాట. చిన్న చాలా సింపుల్ అన్నమాట. అది మన ఆ బ్రెత్‌ని ఆ అవేర్‌నెస్‌లో మనం ఎరుకతో ఉన్నామంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి చాలా సులువైన మార్గం అన్నమాట. ఆయన ఆవిడని మళ్ళీ అలాగే నవ్విస్తా, కొంచెం కవ్విస్తా చెప్తున్నారనమాట. మళ్ళీ గుర్తు చేస్తున్నారు. గుహ దగ్గర గుర్తుందా నువ్వు వచ్చావు అప్పుడు? అంటే ఆయన ఒక వెలుగులాగా కనిపించారు కదా. కనపడినప్పుడు తెల్లని వర్ణము,
అండ్ మహాకార్యం అంటే అక్కడికి ఆవిడ వచ్చినది కూడా, ఆవిడ వచ్చి వెళ్ళినాకే ఈ బాబాజీ ఈవిడతో ఇలా కనెక్ట్ అవ్వడము, ఆటోమేటిక్ రైటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం అయ్యాక ఈ మహాకార్యం చేయడానికి ఆవిడకి అవకాశం వచ్చింది. అది గుర్తు చేస్తున్నారనమాట. నువ్వు నమ్ముతావు కానీ నమ్మవు, కానీ అట్లాంటి అనుమానాలు పెట్టుకోవద్దు, నువ్వు ఇంకేం మాట్లాడకు, నేను చెప్పింది రాస్తా పో అని చెప్తున్నారు. అవును, ఇది కాదు, మరియు ఇది నీ సృష్టే. విశ్వాల యొక్క సహస్ర సూర్యులు ఎంత వాస్తవమో నేను అంతే వాస్తవాన్ని. నా బాలుడికి తెలుసు, నా బాలుడు ఎవరా? హ హ హ. ఆ ముసుగు మంచిది, ఒక ఆలింగనంతోనే నా బాలుడు మరింత కరిగిపోతాడు. నువ్వు నువ్వు మనం అంటే మళ్ళీ వీడికి ఇంకా ఆలోచిస్తున్నారనమాట. అయితే నువ్వు ఏం మాట్లాడకు, ఇదంతా నువ్వు సృష్టించుకున్న ఇదే అన్నమాట, ఉన్నదా కాదా అని. కానీ నేను ఈ విశాలమైన సూర్యుడు 1000 సూర్యుల వల్ల ఉన్న కాంతిని, అంటే అంత రియల్ సూర్యుడు ఎంత నిజమైన స్వరూపమో మనం చూస్తామో అంతే వాస్తవంగా నేను ఉన్నాను. నా బాలుడికి తెలుసు. అంటే సూర్యుడు మన భూగ్రహము ఎప్పుడూ ఉన్నారు కదా. అంటే మనం అంటే వచ్చి వెళ్తా ఉంటాం, కానీ వాళ్ళు ఎప్పుడు కాన్స్టెంట్గా ఇక్కడే ఉన్నారు. సో ఆయనకు తెలుసు. అండ్ బాబాజీ కూడా ఉన్నారు, సూర్యుడిలాగే ఉన్నారనమాట. ఆ వాస్తవము తెలుసు. కానీ ఈ బాలుడు అనే మదర్ ఎర్త్, ఈ యూనివర్స్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు, నువ్వు వేరు నేను వేరు అన్న సెపరేషన్తో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా కరిగిపోతారంటే, ప్రేమ అన్నది ఒకటి నింపుకుంటే అందరం ఒకటే అన్న ఆ వన్నెస్తో ఉండి, ఆ ప్రేమతో ఉంటే ఏంటంటే అందరం ఒకటే అయిపోతాము. అందరం మనము హగ్ చేసుకున్నట్టుగా ఉంటే ఆ సెపరేషన్ వెళ్ళిపోతుంది కదా. దూరంగా ఉన్నప్పుడే ఎవరికైనా సెపరేషన్. ఒక్కసారి ఎలాంటి వాళ్ళతో అయినా సరే మనం వెళ్ళి ఒక హగ్ ఇస్తే ఏమవుతుంది, ఎంత కోపంలో ఉన్నా మనకి ఏ డిఫరెన్సెస్ ఉన్నా అవన్నీ ఆ హగ్గుతో మట్టుమాయం అయిపోతాయి కదా. అదే చెప్తున్నారనమాట. నువ్వు నువ్వు అన్న సెపరేషన్ ఉండకుండా మనం అన్న ఐక్యతా భావం వచ్చేస్తుంది అనేసి అనమాట. నా శక్తి నాకు సృష్టించడం పట్ల ఉన్న అనురక్తి, నేను ఇక్కడ ఉన్నాను, ఇది నేనే, మీకు ఎలా తెలుసు అని నువ్వు అడుగుతున్నావు. అవును, ప్రేమ యొక్క పిరమిడ్లో త్రికోణం పైన నీ కోసం నా పాటలను పాడుతాను అంటే మళ్ళీ మనకు చెప్తున్నారు, నేనే క్రియేషన్. అంటే విశ్వంలో ఏది అవతరించిన ఆ ఉత్పన్నమైన ఆ క్రియేటివిటీ శక్తిని నేనే అని చెప్తున్నారనమాట. ఆ అనురక్తి కూడా, అంటే ఆ క్రియేషన్ పవరు అదంతా కూడా నేనే అని అనమాట. నేను ఇక్కడే ఉన్నాను, ఎప్పుడు ఉంటాను. కానీ అది ఎట్లా సాధ్యమని అడిగితే, ప్రేమ యొక్క పిరమిడ్. అంటే ఇప్పుడు ప్రేమ అని మనం మాట్లాడినప్పుడు మన హార్ట్ సెంటర్ కదా అనాహత. అనాహతలో కూడా వాళ్ళు ఏమంటారు, ఒక స్టార్ షేప్లో. స్టార్ అంటే 2 పిరమిడ్స్, 2 పిరమిడ్స్, 2 ట్రయాంగిల్స్. సో 2 ట్రయాంగిల్స్ మనం ఆలోచిస్తే ఏంటి, ఒకటి అప్వర్డ్ ఉంటుంది, ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది. ఆ 2 సమ్మేళనమై ఉంటాయి అన్నమాట. ఆ 2 ఒకదాని మీద ఒకటి ఉండి ఆ ఓవర్లాప్ అయినదే మనకు అక్కడ స్టార్. ఆ స్టార్ పిరమిడ్ ఎటు తీసుకున్నా, పైది చూసినా కిందది చూసినా ఒక ఫెమినైన్ అండ్ మాస్కులైన్, అంటే 2 ప్రతి మనిషిలోనూ ఉన్నాయి. అదేంటంటే అదే బాబాజీ. ఆ పిరమిడ్ నువ్వు ఎటు చూసినా ఆ పైన ఉండేది పాయింటెడ్గా ఉన్న దాని మీదే నేనున్నాను.
ఆ పైన ఉన్నదే ప్రేమ, అదే నేను అని ఆయన చెప్తున్నారనమాట. నీ దగ్గర నా తాళం చెవి ఉంది, గుర్తుందా? హా, కోట్లాది శ్వేత ఆత్మలు చిరునవ్వులు నవ్వాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు అది చాలా బాగా చేస్తావు. జ్ఞానాన్ని వదిలిపెడుతూ జీవితాన్ని వేడుక చేసుకోవాలి. నువ్వు నన్ను అడుగుతున్నావు, నిన్నే ఎందుకు? హహా, నా బాలుడికి తెలుసు. ఎందుకు కాకూడదు అంటే మళ్ళీ చెప్తున్నారు, ఇదంతా నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీ దగ్గరే ఉంది ఆ తాళం చెవి. ఎందుకంటే ఇక్కడ ఆవిడ ఉన్న ఈ వైట్ బ్రదర్హుడ్, ఈ శ్వేత ఆత్మలు, ఇక్కడ ఉన్న వెస్టర్న్ ఆవిడ ఇండియా వచ్చి బాబాజీ దర్శనం చేసుకొని ఆ ప్రేమను నింపుకొని ఇక్కడికి వచ్చి ఆవిడ ఒక మహత్త కార్యానికి వచ్చారు కదా. అంటే ఈ మెసేజెస్ అన్ని ఇంగ్లీష్లో బాబాజీ చెప్తా ఉంటే ఇక్కడ ఉన్న ఇటు సైడ్ ఉన్న మానవాళికి ఆవిడ అందించవలసిన సందేశాలు ఆవిడ చేస్తున్నారు. కానీ దానికి తాళం చేయేంటి? ప్రేమ అన్నమాట. జ్ఞానం అంటే చాలా పెద్ద పదం కదా. అమ్మో, నాకు ఈ జ్ఞానం ఉందో లేదో అని. అలాంటివన్నీ అంత పెద్ద పెద్దవన్నీ వదిలేసాయి. జీవితాన్ని చాలా సింపుల్గా ఒక సెలబ్రేషన్ చేసుకో, ఒక వేడుక. అంటే ఎప్పుడు ఆ ప్రేమ నింపుకుంటే మనము ఏది చేస్తున్నా కూడా ఒకసారి మనం ఆపేసి నేనే ప్రేమను, నా మనసంతా ప్రేమ నింపుకున్నాను అని మనకి ఇష్టమైన వాళ్ళని తలుసుకుని మనకి ఇష్టమైన పనులు చేయడానికి, ఏదైనా కూడా మనం చేయాలంటే ఆ ప్రేమ ఉంటేనే మనకి చాలా సులభంగా అనిపిస్తుంది కదా. లేకపోతే ఏదైనా సరే మనం ఏమనుకుంటాం, అమ్మో ఇది చాలా మహత్తరమైన చాలా కష్టం అనుకుంటాం, నా వల్ల కాదేమో అని అనుకుంటాం. అలా ఈవిడికి అంటే ఈ టెలిపతిక్ రైటింగ్ అవన్నీ చాలా కొత్త విషయాలు కదా. ఆవిడ కొంచెము ఇంత జ్ఞానాన్ని నేను చేయగలను, అలాంటి ఏదైనా ఆలోచనలు వచ్చినా అవన్నీ వదిలేసే చక్కగా వేడుక చేసుకో అని చెప్తున్నారు. అది మనకు కూడా అన్నమాట. మనము ప్రతి క్షణము జాయ్ఫుల్గా ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలన్నమాట. నిన్నే ఎందుకు అని అంటే మనం ముందరే చెప్పుకున్నాం, బాబాజీ ఆవిడని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆవిడలో ఉన్న ఆ ప్రేమతత్వాన్ని, ఆ దయాగుణాన్ని, కరుణ, ఇవన్నీ ఆ గుణాలు ఉన్నాయి కనుకనే. అండ్ ఆవిడ బాగా క్రమశిక్షణ ఉన్న ఆవిడ కూడా అన్నమాట. అంటే అన్ని పనులు, తన బాధ్యతలు అన్ని ఒక తల్లిగా, ఒక ఆవిడ ఒక రచయితగా, ఒక భార్యగా అన్ని ఆవిడ నిర్వర్తించే కార్యాలన్నీ చాలా ప్రేమతో చేసేవారు అనమాట. అందుకనే చెప్తున్నారనమాట, నాకు అందుకనే నిన్ను ఎన్నుకున్నాను. ఇది నేను ఎన్నోసార్లు నీకు చెప్పాను, నేను నీకు గులాబీ పువ్వులు పంపుతాను, నేను పంపాలనుకున్నాను. నా దగ్గర నువ్వు ఇచ్చిన 10 రుద్రాక్ష గింజలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఎక్కడ నాటాలో చెప్పకుండానే నువ్వు వెళ్ళిపోయావు. నా సందేశం మరీ తీవ్రంగా ఉందా? నువ్వు తక్కువగా, మరింత తక్కువగా అవగాహన చేసుకుంటున్నావా? మంచిది, అది మంచిదే. ఆవిడ ఇది బాబాజీ రియలా కాదా అని ఆలోచిస్తూ ఉంటే, అందుకని ఆవిడకి కొంచెం విశ్వాసం కలగడానికి పువ్వులు పంపించారు. అంటే పువ్వులు ఒక్క పరిమళము ఎలాగా అయితే ఎంత దూరమైనా వెళ్తుంది. అంటే వీళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు బీదవాళ్ళు, అట్లా లేకుండా పువ్వుల పరిమళం అందరికీ సమానంగా వస్తుంది కదా. ఎక్కడున్నా అలాగా బాబాజీ ఇచ్చే ప్రేమ అనే సందేశము అందరికీ సమానంగా అందుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ 10 రుద్రాక్షలు ఇచ్చి వెళ్ళారు అని అంటే నాకు మరి నాకేమర్థమవుతుందంటే మన 10 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు
ఆర్ పంచభూతాలు అట్లా ఆ 10ని అట్లా చెప్తున్నారా? అంటే మనం ఏది చేసినా మన జ్ఞానేంద్రియాలతోనూ మన కర్మేంద్రియాలతోనూ వాటితోనే చేస్తాం కదా మనం చేసే పనులు. వాటిని గురించి అంటున్నారేమో. రుద్రాక్షలేమో జ్ఞానానికి, మౌనానికి, అండ్ మనం ఒక జపం చేయాలన్నా వాటిని కూడా సంకేతం అవుతాయి కదా. ఆహా, మన హృదయం యొక్క చిరునవ్వు నేను చూస్తున్నాను. మనం ఆ సందేశాలను ఇస్తాము. నువ్వు ఆ నియమిత కార్యాన్ని పూర్తి చేయి. ఒక ఆవృత్తాన్ని సైకిల్ ముగింపుకు తీసుకురా. అప్పుడు మనం ప్రపంచంలోని తల్లిదండ్రులతో మాట్లాడుతాం. మరియు దానికన్నా ముందుగా మనం అమృతాన్ని విడుదల చేస్తాం. అప్పుడు నువ్వు నా దగ్గరకు తిరిగిరా. కేవలం నా బాలుడితోనే నేను నా అత్యుత్తమ నిధిని పంచుకుంటాను. నువ్వు శాశ్వతానికి చెందుతావు మరియు శాశ్వతత్వం నీకు చెందుతుంది. నేను చెప్పేది బాగా విను మరియు బాబాజీ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన హృదయం యొక్క చిరునవ్వు నేను చూస్తున్నాను అంటున్నారు. అంటే ఆవిడి ఎంత ఎరుకుతో ఉన్నారంటే బాబాజీ ని ఆవిడ శ్వాస ద్వారా బాబాజీని ఆవిడ గుండెల్లో నింపుకుని ఉన్నారు గనక ఇదే ఒక వాక్యంలో మన హృదయం యొక్క చిరునవ్వును నేను చూస్తున్నాను అంటే 2 చెప్తున్నారన్నమాట. నీలో నేనున్నాను, అది నేను మళ్ళీ వేరేగా చూస్తున్నాను. అంటే మనం కూడా అట్లాగే చూస్తాం కదా. మనం చేసేది నేను చేస్తున్నాను అని అనుకుంటాం, కానీ లోపల ప్రతి వారిలోనూ ఒక పరమాత్మ ఉంటుంది కదా. అది వేరు, నేను వేరు కాదన్నట్టు మనం ఒకటే అన్న సందేశం కూడా మనకు చెప్తున్నారన్నమాట. మనము అనుకున్న టైంలో ఇది పూర్తి చేసేద్దాము. ప్రపంచానికి, అందరికి, తల్లిదండ్రులకి అందరికీ ఇద్దాము. ఇది ఇచ్చినప్పుడు ఆ అమృతం వాళ్ళకి ఈ సందేశాలతో పాటు ఆ అమృతము బాబాజీ దగ్గర నుండి వచ్చినది ఆవిడకే కాకుండా అందరితో పంచుకుందాము అని చెప్తున్నారు అన్నమాట. ఇది అందరితో ఇది చాలా అత్యున్నతమైన నిధి అన్నమాట. అంటే మామూలుగా ఎవరు మనం వెళ్ళి ఇలా ఒక షాప్ లో కొనుక్కొచ్చేది కాదు, ఎవరన్నా మనకి ఇచ్చేది కాదు. స్వయాన ఆ బాబాజీ ద్వారా వస్తుంది గనక ఇది అమృతం అన్నమాట. ఆవిడ ద్వారా ఇస్తున్నారు. ఆవిడది మనకు ప్రపంచానికి అంతా వస్తుంది. ఆవిడ ఒక్కరికే కాదు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంగ్లీష్లో ఉండింది, తర్వాత తెలుగులోకి అనువాదమైంది. అంటే ప్రతి ఒక్కరికి ఆ అవకాశం వస్తుంది అన్నమాట. అండ్ శాశ్వతంగా ఉండిపోతావు అని చెప్తున్నారు. ఆ శాశ్వత తత్వమే నీకు చెందుతుంది అని. ఎందుకంటే ఈ మెసేజెస్ ఇంకా ఎప్పటికీ ఉండిపోతాయి కదా. మనము ఇవాళ చదువుతాం, మనం ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు కాలచక్రంలో. కానీ మన పిల్లలు, తర్వాత తరాల వాళ్ళకి కూడా ఈ సందేశం వెళ్తూనే ఉంటుందన్నమాట. మనస్సు స్వచ్ఛమైనది. నవంబర్ 12, 2003. 5వ జ్ఞాపిక. సమయం మధ్యాహ్నం 12:27. నేను ఇప్పుడే టైం చూసానండి. అయితే 6:57 అయింది. ఇక్కడ ఆపుదామా? అంటే మళ్ళీ 5వ జ్ఞాపిక చదవనా? ఒక 5-10 minutes పడుతుందేమో. లేకపోతే ఇక్కడ ఆపి ఇప్పుడు దాకా మనం చదివింది ఒకసారి వేరే వాళ్ళు మాస్టర్స్, ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా వాళ్ళకి తోచినది, వాళ్ళకి ఎలాగ ఈ అనుభూతి చెందారన్నది పంచుకుంటే మనము డిస్కస్ చేయాలంటే డిస్కస్ చేయొచ్చు. రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఐ థింక్ ఇక్కడికి ఆపేద్దామండి. ఆపేసి మళ్ళీ సమ్మరైజ్ చేసుకోవడము, నాలెడ్జ్ షేర్ చేసుకొని కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ సెషన్. Yeah. ఆల్మోస్ట్ Okay. 8 అవుతుంది ఓం కదా! నమో బాబాజీ. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ. రజనీ గారు. చాలా బాగా అనిపించింది. పూర్తిగా లీనమైపోయేలాగా చదివారు. చాలా బాగుందండి. నిజంగా Yes. అలా హృదయం మీద చెయ్యేసుకుంటే బాబాతోనే ఉన్నట్టు, బాబా మనతోనే ఉన్నట్టు చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా. థ్యాంక్ యూ శారద గారు. నిజంగా రజనీ గారు చాలా హై వైబ్రేషన్ అండి. చాలా బాగుంది. నిజంగా బాబాజీ మనతో ఉన్నట్టుగానే ఉంది. మీరు ఆ వైబ్రేషన్‌లో ఉన్నారు. ఆయనతో ఉన్నారు. ఆ వైబ్రేషన్‌ని ఆథర్ గారు ఎలాగైతే అందరికీ మెసేజెస్ ద్వారా ఇస్తున్నారో, మీరు ఈ బుక్ రీడింగ్ ద్వారా మమ్మల్ని కనెక్ట్ చేస్తున్నారు బాబాజీకి. బాబాజీ వల్లనే, ఆయన పర్మిషన్‌తోని, ఆయన అనుగ్రహం వల్లనే మీరు ఇది చదవగలుగుతున్నారు. మనం వినగలుగుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన చెప్పినట్టుగా నాకు బాగా నచ్చింది ఈ సెషన్‌లో. అన్నీ చాలా మంచి మెసేజెస్. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. లైఫ్‌ని సెలబ్రేట్ చేసుకోండి అంటున్నారు కదా! ప్రతి క్షణము నిన్న దివాళీ అంటే ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా ఒక హ్యాపీ ఫీలింగ్‌లో ఉంటాం ఒక పండగ రాగానే. అలాగే ప్రతిరోజు, ప్రతి నిమిషం గూడా ఆయన చెప్పినట్టుగా సెలబ్రేషన్ మోడ్‌లోని, జాయ్‌లో ఆహ్, ఉందాం ఫ్రెండ్స్. అది నాకు బాగా నచ్చిన పాయింట్ ఈరోజు. అలా ఉండాలంటే మనం ప్రేమతో ఉండాలి బాబా చెప్పినట్టుగా. ఎప్పుడు ప్రతి క్షణం ప్రేమని పంచుతూ ఉంటే సెలబ్రేషన్ జాయ్ మోడ్‌లో ఉంటాం. నాకు అది అర్థమైంది. అది బాగా నచ్చింది ఈరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఏదైనా యాడ్ చేస్తారా? చాలా బాగా చదివారు రజనీ గారు. చాలా అందులో లీనమైపోయి ఆ బుక్‌లో బా చదివారు. నేను ఆధార్ గురించి కూడా తెలుసుకున్నానండి. అది నేను రజనీ గారు మీకు కూడా పంపించాను ఆ వీడియో. అంటే ఆధారు షీ వెంట్ త్రూ లాట్ అనమాట. చిన్నతనంలోనే నేను పే చూడలేదండి నిన్న. అవునా? చూస్తాను. థ్యాంక్ అయితే యూ. ఆమె గురించి తెలుసుకోవడం అవసరం అనిపిచ్చింది నాకు లోపల. ఆమె యాహ్! చిన్నతనంలోనే తండ్రి చనిపోతాడు. తర్వాత తల్లి కూడా చనిపోతది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఎవరో పెంచుతారు. తర్వాత ఆమె కూడా బాడీ వొకేట్ చేస్తది. ఆమె అలోన్‌గా పెరుగుతది. ఆమె మ్యారేజ్‌లో కూడా చాలా గో త్రూ అవుతది. హ్మ్. మళ్ళీ పిల్లలతోని, మ్యారేజ్‌తో అన్నీ ఆమెకి సమస్యలే ఉంటాయన్నమాట. మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి ఆమె చెయ్యి, కాలు 2 దెబ్బతింటాయి. చెయ్యి రాయలేదనమాట ఆమె చెయ్యి. ఈ మామూలు రాసే చేత్తో గాకుండా వేరే చేత్తో రాస్తదీమె. ఈ మెసేజెస్. అంటే ఆమె అంత పరిశుద్ధం జేసుకోవడానికి అన్ని తెచ్చుకుంది ఆ ఆత్మ. ఆ సోలు ఈ జన్మకి అన్ని రకాలుగా తెచ్చుకుందనమాట. ఆమె పూర్తి పరిశుద్ధమయ్యాకనే బాబాజీ ఆయనకి కనెక్ట్ అయ్యారు. ఆమె యాక్చువల్‌గా సూసైడ్‌కి గూడా ట్రై చేసిందంట చాలా సార్లు. అంటే అన్ని భరించలేనన్ని తెచ్చుకుందనమాట ఆ ఆత్మ పరిశుద్ధం కావడం కోసం. అది నాకు చాలా అమేజింగ్‌గా అనిపించింది ఆదర్ గురించి విన్నప్పుడు. అంత గొప్ప సోల్ కాబట్టే ఈ బుక్ రాయగలిగింది అనిపించిందండి. అంటే మనం మీడియంగా కావాలన్నా మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి. అవును. ఆ పరిశుద్ధత ఆమె సాధించిన తర్వాతనే బాబాజీ ఆమెకు కనెక్ట్ అయ్యారు. ఇంకా జీవితంలో ఇంకేం లేదు బాబాజీ తప్పితే అన్నట్లుగా ఆమె అయిపోయాకనే ఆయనకు కనెక్ట్ అయ్యేది రాశారు. ఈ బుక్ మన దగ్గర రావడం మన అదృష్టం. మీరు చదవాలనుకోవడం అది మా భాగ్యం. అది నిన్న నేను కూడా చూసానండి ఆవిడ గురించి. అయితే ఈ విశ్వనాథ్ గారు నాకు లాస్ట్ వీక్ అప్పుడు అన్నారు, మీరు ఆథర్‌తో కలవాలి అంటే ఒకసారి చేస్తామని. సో, నేను అనుకున్నాను ఒకసారి తెలుగు ప్లాట్‌ఫామ్‌లో కూడా మనం కొంచెం, కొంచెం మనం బుక్ చదివాక మనం ఇంకొంచెం చదివాక మనకు కూడా అవగాహన వస్తది కదా! అప్పుడు మనం అడగడానికి కూడా కానీ నాకైతే లోపల నుంచి బాగా పుల్లొస్తుందండి. మనం ఆధార్‌ని గురించి తెలుసుకోకుండా ఏ బుక్ గూడా ఫర్దర్‌గా ఎళ్ళకటం అంటే ఆ! అంటే అప్పుడే ఎనర్జీస్ అవునండి. కనెక్ట్ అవుతాయి బాగా. అవును. అందుకనే నేను ఆ వీడియో ఆయన అసలు ఒక్క వర్డ్ చెప్పాడు. ఈమె గురించి తెలుసుకోవాలనంగానే నేను మొత్తం విన్నా అనమాట. అల్లా బక్షి సారు. ఆ! అది లోపల నుంచి నాకు అనిపిస్తుంది. తనొస్తే బాగు యాహ్! అని. మీరు నేను అంటే ఆవిడది చూడండి. ఇంటర్వ్యూ చూసాను. విశ్వనాథ్ హ్మ్. గారాళ్ళు జూమ్ అది సెషన్ అది నాకు చేశారు. పంపించండి మీ నేను దగ్గర ఉంటే. పంపిస్తానండి. హ్మ్. అయితే దాంట్లో ఆవిడతో కనెక్ట్ అయినప్పుడు ఆవిడ ఎక్స్‌పీరియన్సెస్ కొన్ని చెప్తున్నారు. అంటే ఈ లాస్ట్ ఇయర్ ఈ తెలుగులోకి మళ్ళీ ఎడిట్ చేసినప్పుడనమాట. సో, ఆ! ఆవిడ అదే చెప్తా ఉన్నారనమాట. చాలా అంటే చాలా నమ్మకంతో వాళ్ళు 5 మెంబర్స్ ఎళ్ళినప్పుడు రిషికేష్ నుండి ఆ ఆశ్రమానికెళ్ళేటప్పుడు బాబాజీ మనకి కనపడతారు అన్న విశ్వాసంతో వెళ్లారంట.
హ్మ్. హ్మ్. అదే వాళ్ళు అనుభూతి చెందారు. ఆ దివ్య దర్శనం అయిందనమాట. అంటే ఈ మెసేజ్ నా ఒక్కరికే కాదు, చదివే ప్రతి వాళ్ళకి అదే అనుభూతి చెందాలి. అలాంటి దర్శనమే అవ్వాలి బాబాజీ అనేసి ఆవిడ చెప్తున్నారు. నాకిప్పుడు ఈ సెషన్ చదివినాక కూడా అదే అనిపించింది. నిన్ననే మనం దీపావళి చేసుకున్నాము. ఆయన మనల్ని హ్మ్. సెలబ్రేట్ చేసుకోమంటున్నారు. సో, ఆ హ్మ్. ప్రేమ అనే దీపాలను మన మనస్సుల్లో వెలిగించుకుంటే, మనం ప్రేమను దీపం ఎలాగైతే వెలుగుని ఇస్తుందో, మనం ఆ ప్రేమను పంచితే, మనము ఆ ప్రేమను పెంచుతాం కదా! అంటే ఒక అన్ని చోట్ల మనం ఎక్కడెక్కడైతే ఉన్నామో, అక్కడ మన దీపాలు వెలిగించుకుంటే, మనము ప్రేమమూర్తులైపోతే, ఆ ప్రేమను ఎవరు ఎక్కడుంటే అక్కడ డిఫరెంట్ ప్లేసెస్‌లో లైట్స్ అయిపోతాం కదా మనం. ఆ వెలుగుని స్ప్రెడ్ చేస్తాం కదా! అట్లా ఇప్పుడు చదివినాక అట్లా నాకు మనసులో అనిపించిందనమాట. యాహ్! థ్యాంక్ యూ అండి. చూస్తాను. బట్ చాలా రియల్ చాలా థ్యాంక్స్ అండి. భలేగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే చదివే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాహ్! చాలా థ్యాంక్స్. అంటే నేనసలు బుక్స్ అస్సలు చదవనండి. అంటే దేవుడి పారాయణలు తప్ప అసలెప్పుడు ఏ బుక్స్ చదవననమాట. ఆయనే నాతో చదివిపిస్తున్నారు. అంటే మీ ద్వారా, చదివించారు అంతే. మీ గ్రూప్ ద్వారా అడిగిపిచ్చి ఆయన చదివిపిస్తున్నారనమాట. అంటే హ్మ్. ప్రతిరోజు చదివేటప్పుడు కూడా ఐ ఫీల్ నర్వస్. అంటే నేను సరిగ్గా చెప్పగలనా లేదా అని చాలా భయపడుతున్నాననమాట. ఎందుకంటే నాకసల బుక్ ఎలా చదవాలో అర్థం చేసుకోవాలి కూడా నాకు తెలీదనమాట. నాకట్లా చిన్నప్పటి నుండి అంతే అనమాట. బుక్స్ జోలికి నేనెక్కువ వెళ్ళను. అందుకని. హ్మ్. కానీ చాలా అద్భుతంగా చదివారండి. యాహ్! థ్యాంక్ యూ. యాహ్! హ్మ్. థ్యాంక్ అదే యూ. ఇదే కదా! మనకు హిందువులకి పండగలెక్కువ అని అంటారు గదండీ! ఆ! పండుగ అంటే నిన్ను నువ్వు పండుగలా చేసుకో. పండుగ ఆ! అంటే పండు. అవును. పండు పండు పండేలాగా చేసుకోవాలి. ఆ! ఆ! ఆ పండు ఎంత కష్టాన్ని ఓర్చుకుంటే పండులాగా అయితదండి చెట్టు మీద. అవును. ఎన్ని పిందెలు, పువ్వులు, కాయలన్నీ రాలిపోయి ఎన్నిటికో ఓర్చుకొని లాస్ట్‌కు పండు